భాగ్యనగరంలో మూసీ మహోగ్ర రూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద విలయం సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. బస్తీలు, కాలనీలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతాలన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. నిన్న సాయంత్రం జంట జలాశయాలకు భారీ వరద రావడంతో గేట్లెత్తారు. గత 40 ఏళ్లలో రాని వరద ఇప్పుడొచ్చిందని అంటున్నారు అధికారులు. ప్రాజెక్టుల గేట్లెత్తడంతో భారీ వరద దిగువకు వస్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఇక ప్రధానంగా ఎంజీబీఎస్ మొత్తం వరద చేరింది. బస్టాండ్ లోపలి ప్రాంతాల్లో భారీగా మూసీ వరద నీరు చేరింది. బస్టాండ్ ఆవరణ మొత్తం ఎక్కడ చూసినా వరదే కనిపిస్తోంది. ఎంజీబీఎస్ ప్రాంతం చెరువును తలపిస్తోంది. గ్రేటర్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది. జంట జలాశయాల నుంచి భారీగా అవుట్ఫ్లో వస్తుండటంతో మూసీ మహోగ్ర రూపం దాల్చింది. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఎంజీబీఎస్ నీట మునిగింది. బస్టాండ్ లోపల వరద ప్రవాహం వాగుల్ని తలపిస్తోంది. వందలాది ప్రయాణికులు బస్టాండ్ లోపల చిక్కుకుపోయారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సడన్ గా బయటికి రాలేకపోయారు. చాలా సేపటికి అతి కష్టం మీద రాత్రే ప్రయాణికుల్ని జాగ్రత్తగా బస్టాండ్ నుంచి బయటకు తీసుకొచ్చారు ఆర్టీసీ సిబ్బంది, రెస్క్యూ టీమ్స్. ఎగువన ఉన్న హైదరాబాద్ జంట జలాశయాలు గేట్లు ఎత్తడంతోనే ఊహించని విధంగా మూసీలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. అయితే ముందస్తు హెచ్చరిక లేకుండా గేట్లు ఎత్తినట్లు తెలుస్తోంది. ఎంజీబీఎస్ వరదపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వెంటనే హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. దీంతో రాత్రే హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాయి. హైదరాబాద్ జంట జలాశయాల్లోకి రికార్డు స్థాయిలో వరద పెరగడంతో మొత్తం 13,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో రాత్రి 8 గంటల తర్వాత 35,000 క్యూసెక్కుల నీటిని వదలడంతో మూసీ పొడవునా భయాందోళన నెలకొంది. ఇటీవలి కాలంలో ఇంత ప్రవాహం మూసీలో ఎప్పుడూ లేదు. ముసరంబాగ్ బ్రిడ్జి వద్ద పురోగతిలో ఉన్న పైవంతెన నిర్మాణ సామగ్రి కొట్టుకుపోయింది. బస్టాండ్లోకి చేరుకునే బ్రిడ్జి పైనుంచి మూసీ వరద ప్రవహిస్తోంది. నదికి ఇరువైపులా అంబేద్కర్ బస్తీతో సహా పలు కాలనీలు నీట మునిగాయి. అధికారులు వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసానగర్, శంకర్ నగర్ బస్తీల్లోని పలు కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేయకపోవడంతో పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఈ 2 వంతెనలపై వాహనాల రాకపోకల్ని పోలీసులు నిలిపివేశారు. దాని ప్రభావంతో దిల్షుక్ నగర్, కోఠి మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తింది. నార్సింగి దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ కోరారు. పఠాన్ చెరువు వైపు జాతీయ రహదారి నీట మునిగింది. మరోవైపు దసరా సీజన్ కావడంతో సమయానికి ఊర్లకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. టూ 3 days నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఆగి ఈ రోజు వెళ్దామని వచ్చాను. కాకపోతే ఇడికి వచ్చి చూస్తే అక్కడ ఏం చెప్తున్నారు, బస్ స్టాప్ మొత్తం మునిగిపోయింది బాబు, నువ్వు బయటకు ఎక్కాలి, అక్కడిక్కడ ఎక్కాలి అంటున్నారు. మహబూబ్ నగర్ వెళ్ళాలి నేను యాక్చువల్గా. అక్కడ వెళ్ళి చూస్తేనేమో ఇప్పుడు ఇంతవరకు ఖర్చు పెట్టుకొని వచ్చి కూడా మొత్తం వేస్ట్ అయిపోయింది. అది ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇంత లగేజ్ మోసుకొచ్చి ఇంటికి పోవాలి అనుకున్నా కూడా మాకు ఇబ్బంది అవుతుంది. అసలు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆరంగర్ పోయి అక్కడ నుంచి ఎక్కామని చెప్పేసి అంటున్నారు మమ్మల్ని. అప్పుడు ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు దీనికి ఛార్జీలు ఎవడిస్తాడు, ఏడికి పోవాలి? ఇప్పటికిప్పుడు అనుకున్నా కూడా మాకేది సెట్ అయితే లేదు. ఫస్ట్ ఒకవేళ ఈ నుంచి వేరే దగ్గరకు పోవాలన్నా, వేరే దగ్గర నుంచి అడకెక్కాలన్నా కూడా మాకు ఇబ్బంది అవుతున్నాడు. प्रॉब्लम बहुत है साहब, पानी दुनिया का पानी जा रहा, कोई मेंटेनेंस नहीं है, पानी भरा हुआ है, अंदर गौशाला है, शमशान घाट है, मठ है, मंदिर है, मुश्किल हो रही आने जाने के लिए हम लोगों को। हाइड्रा वाले किधर है? एक हाइड्रा वाला नहीं है, एक पुलिस वाला नहीं है। डाइवर्ट तो कर दिया ना साहब, बसेस अंदर से अलाउ नहीं करे, आउटगोइंग नहीं छोड़ते, इनकमिंग भी नहीं दे रहे। జీహెచ్ఎంసీలో వర్షాలు, వరదలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద నీటి ప్రవాహం పెరగడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మూసీ నది తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నింటిపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. రాత్రి ఎంజీబీఎస్ నీట మునగడం, ప్రయాణికుల రెస్క్యూను సీఎం రేవంత్ స్వయంగా సమీక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎంజీబీఎస్ కు వచ్చే బస్సుల్ని ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలన్నారు. వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్ లో భారీ వర్ష సూచన ఉండడంతో పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజల్ని హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని ఆదేశించారు. ఎంజీబీఎస్ ను మూసి ముంచెత్తడంతో కీలక సూచనలు చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ప్రయాణికులు ఎవ్వరూ ఎంజీబీఎస్ కు రావద్దన్నారు. వరంగల్, హన్మకొండ వైపుకు వెళ్లేవి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి బస్సులు వెళ్తాయన్నారు. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపుకు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుస్తున్నాయని తెలిపారు. మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుంచి వెళ్తాయన్నారు సజ్జనార్. ఒకవేళ ఎంజీబీఎస్ కు వచ్చిన వారి కోసం లోకల్ బస్సుల్ని అందుబాటులో ఉంచామన్నారు. ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ నుంచి వచ్చే బస్సులను దిల్సుఖ్ నగర్ వరకే అనుమతిస్తున్నారు. కర్నూలు, మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులను ఆరాంఘర్ దగ్గర దారి మళ్లించారు అధికారులు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి బస్సు సర్వీసులను జేబీఎస్ వరకే అనుమతిస్తున్నారు. బస్ టికెట్లు, రిజర్వేషన్లు చేసుకున్న పికప్ పాయింట్లను మార్చినట్లు అధికారులు తెలిపారు. మూసీ ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల నుంచి 35,000 క్యూసెక్కుల నీటిని వదలడంతో ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ఎంజీబీఎస్ మొత్తం నీట మునిగింది. బస్టాండ్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. అందులో చిక్కుకున్న ప్రయాణికులను రెస్క్యూ చేస్తున్నారు జీహెచ్ఎంసీ, హైడ్రా పోలీసులు. బస్టాండ్కు వెళ్లే 2 బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవహిస్తోంది.